మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా ప్రియులారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. నేటి ఉదయకాల ధ్యానం నిమిత్తం కీర్తనల గ్రంథం 29వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రియులారా, ప్రజలకి బలమును అనుగ్రహించాలి. అవును, బలహీనులైన వారికి బలాన్ని అనుగ్రహించే వారే దేవుడు అవుతారు. అందుకనే ప్రియులారా, బలహీనులమైన మనకి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి క్రైస్తవుడిని బలవంతుడు చేయాలని, శక్తివంతుడిని చేయాలని, జీవం కలిగిన వారిగా చేయాలని దేవుడి యొక్క సంకల్పం అయ్యింది. ప్రియులారా, సంసోన్ని జ్ఞాపకం చేసుకునంటే సంసోనికి గొప్ప బలాన్ని ఇచ్చాడు ప్రియులారా, గొప్ప శక్తిని ఇచ్చాడు ప్రియులారా. ప్రియులారా, శత్రువు గర్జించు సింహము రూపంలో వచ్చినప్పుడు దేవుడు ప్రేరేపించి బలపరిచి ప్రియులారా ఆ బలము ముందు సింహాన్ని మేకపిల్లలాగా చేశాడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం, దేవుడిచ్చి బలము నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. దేవుడిచ్చిన బలము నిన్ను గొప్ప యుద్ధ వీరుడిగా చేస్తుంది. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, సంసోనుకి బలం ఇచ్చిన ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడండి? శత్రువును ఓడిస్తాకే. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, ఆయన ఎదుగో ప్రియులారా, శత్రువు అనేక సందర్భంలో బంధించినప్పుడు పరిశుద్ధాత్మ బలము చేత దాన్ని చీల్చేశాడు. ఏదో గుడిలో బంధించినప్పుడు దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క బలం అతని మీదకి వచ్చినప్పుడు దాన్ని చీల్చేశాడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకున్నాడు, వరగొట్టాడు, కూలగొట్టాడు, తునకలు చేశాడు దేవాలయాన్ని. ఎందుకు? దేనిని బట్టి? బలాన్ని బట్టి. ప్రియులారా, శత్రువును నాశనం చేయటానికి నీకు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటుంది ఆయనే. ఎందుకు తెలుసా? నువ్వు లోకంలో ఉన్నావు, శరీరంలో ఉన్నావు, నీకు బలం ఉంటేనే తప్ప జయించలేమని దేవుడికి తెలుసు. అందుకనే బలాన్ని ఇస్తామంటాడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, ఇదిగో మత్తయి సువార్త, లూకా సువార్తలు జాగ్రత్తగా ధ్యానించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. దేవుడు గలిలయ నుండి, యోర్దాను నుండి గలిలయకు వచ్చి బలము చేత అనేక మందిని స్వస్థపరుస్తాడు. పరిశుద్ధాత్మ బలము చేత అనేక మందిని ఆదరిస్తాడు. ప్రియులారా, రోగుల్ని, కుంటివారిని, గుడ్డివారిని, పక్షవాయువు గల రోగుల్ని స్వస్థపరుస్తాడు. పరిశుద్ధాత్మ బలము అవసరం ప్రియులారా మనందరికీ. అందుకనే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఎలాగుంటది? సింహములను, నాగుపాములను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద మనకు అధికారం అనుగ్రహించాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానిస్తే శత్రు బలం మీద మనకు అనుగ్రహించాడు. 1, దేవుడు సంసోనికి బలం ఇచ్చాడు. 2, యేసుక్రీస్తుకు బలం ఇచ్చాడు. 3వదిగా ఆయన వెంబడించిన ప్రతి ఒక్కరికి శత్రు బలం మీద అధికారాన్ని అనుగ్రహించాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అందరూ బలవంతులని 100కి 100 పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో నేను చెప్తున్నాను, మీరు బలవంతుడు. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. ప్రియులారా, ఈరోజు నువ్వు బలహీనుడు అనుకుంటే ఎవరేం చేయలేరు. దేవుడు పరిశుద్ధాత్ముడి చేత నిన్ను నింపి ఆయన బలాన్ని ఇచ్చాడు. ప్రియులారా, అందుకని శత్రు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించను, ఎన్నడూ ఏది హాని చేయనేరదు. ఈ వాక్యం వింటున్న నీకు ఏ హాని అనేది, ఇబ్బంది అనేది ఉండదు. ప్రియులారా, ఇక 2వదిగా సమాధానాన్ని గురించి చెప్తున్నాను. ప్రియులారా, ఇదిగో మనం విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానపరచబడ్డాం. రిఫరెన్స్ చెప్తున్నాను, రాసుకోండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించండి. సమాధానాన్ని ఇచ్చాడు, బలాన్ని, సమాధానం నీ సొంతం. ప్రియులారా, టైం లేదు ఎక్కువ, అందుకని నేను చెప్తున్నాను. ప్రియులారా, సమాధానపరిచాడు, ఆయనతో సమాధానపరిచాడు. నీ యొక్క
నీ యొక్క శ్రమలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించాడు దేవుడు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభా, నీ బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ యందలి ఫలాన్ని అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం అంటున్న వారు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు పొందుకుందరు గాక. మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.